హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ క్రియేటర్స్. సో ఏంటి ఫేస్ డల్గా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మన వీడియో వచ్చేసి షూటింగ్ వ్లాగ్. సో షూటింగ్ అంటే మార్నింగే లేవాలి కదా. సో మార్నింగ్ లేచేసరికి కొంచెం ఫేస్ డల్గా ఉంది. సో అందుకే అలా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు మన వీడియో షూటింగ్ అనమాట. సో నేనైతే 1 year గ్యాప్ తర్వాత షూటింగ్కి అయితే వెళ్తున్నాను. సో ఎక్కడ లొకేషన్ ఏం చేస్తాము అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తాను షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది. సో కొన్ని సీరియల్స్ కొన్ని లొకేషన్స్లో చేస్తారు కాబట్టి వేరే వేరే లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఒకే లొకేషన్ అని నేను చెప్పట్లేదు. బట్ నేను వెళ్ళే లొకేషన్ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను అండ్ అక్కడ ఎలా జరుగుతుంది షూటింగ్ అనేది అయితే చూపిస్తాను. వెళ్ళిపోదామా? సో మన లొకేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇంకా 5 minutes ఉంది మన లొకేషన్లో రీచ్ అవ్వడానికి. సో ఫైనల్లీ మన లొకేషన్కి వచ్చేసాం. మీ అందరికి తెలిసి ఉంటుంది, బ్రౌన్ టౌన్ రిసార్ట్ అనమాట, మొయినాబాద్ దగ్గర. సో ఈరోజు ఈ రిసార్ట్లోనే మనకైతే షూటింగ్ అవ్వబోతుంది అనమాట. సో లోపలికి వెళ్దాం. సో లోపల వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీ అందరికి తెలిసి ఉంటుంది గోవా రిసార్ట్స్ ఎలా ఉంటాయో, సేమ్ లుక్ లైక్ అలానే ఉంటుంది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా పర్సనల్గా ఫ్యామిలీస్తో విజిట్ చేయాలనుకుంటే సూపర్ ప్లేస్ అనమాట. కిడ్స్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఈ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ రీజనబుల్ కాస్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ప్యాకేజెస్. సో నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. సో నన్ను అయితే ఫస్ట్ మేకప్ చేసుకోమన్నారు. సో అందుకే నేను మేకప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ప్లేస్ అయితే చాలా కూల్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను మేకప్ అయిపోతున్నాను. సో ఎందుకంటే డ్రెస్ చేంజింగ్ కూడా ఉందన్నమాట. సో అందుకే ఫస్ట్ అయితే మేకప్కి వచ్చేసాను. సో డ్రెస్ చేంజింగ్ అయితే చేసుకోమన్నారనమాట. సో మేమైతే డ్రెస్ చేంజింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే నా మేకప్ కూడా అయిపోయింది కదా. సో వితౌట్ మేకప్ చూసారు అండ్ విత్ మేకప్ ఎలా ఉందో కూడా మీరు చూడాలి కదా. సో విత్ మేకప్ చూసేయండి. ఇంకా డ్రెస్ చేంజింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. డ్రెస్ చేంజింగ్ చేశాక కూడా నేను మీకు వీడియో క్లిప్ అయితే చూపిస్తాను.
మనకి రూమ్ చేంజింగ్ అయితే ఇక్కడైతే ఒక రూమ్ ఇచ్చారనమాట. అది కూడా స్పా రూమ్ లాగా ఉంది. సో ఇక్కడ స్పా కూడా ఉందండి, బ్రౌన్ టౌన్ రిసార్ట్లో స్పా కూడా ఉంది సపరేట్గా. సో మాకు దానిలోనే ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట డ్రెస్ చేంజింగ్కి. సో నేనైతే అక్కడికి వచ్చేసాను. లోపలైతే ఇలా ఉంది, చాలా బాగుంది లోపల. సో నా డ్రెస్ చేంజింగ్ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. నా డ్రెస్ అయితే అదేనమాట. సో యాక్చువల్గా నా సీన్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ అనమాట. సో దానికోసమే డ్రెస్సింగ్ జీన్స్ అండ్ షర్ట్స్ చెప్పారు. సో నేనైతే డ్రెస్ చేంజింగ్ చేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ డ్రెస్ చేంజింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మాకు షార్ట్ అయితే ఉందన్నమాట. సో దానికోసమే వ్యాన్లో తీసుకెళ్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట సీరియల్ షూటింగ్ అవుతుంది. ఇక్కడ షార్ట్ అవుతుంది అనమాట. సో ఇది వేరే ప్లేస్లో అవుతుంది. హీరో హీరోయిన్తో అయితే ఒక షాట్ అవుతుంది అనమాట. వీడియో తీసుకునేది నేనే కాబట్టి, నేను ఉన్నప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను వీడియో. సో అందుకే నేను మీకు కనిపించట్లేదు అనమాట. నాకు ఆల్రెడీ బిఫోరే షూట్ అయిపోయింది, నా షార్ట్స్ అయిపోయాయి. సో హీరో హీరోయిన్కి తీస్తున్నారు అనమాట షార్ట్స్ అయితే. సో ఇక్కడ లోపల కూడా అవుతుంది, అక్కడ అయిపోగానే ఇక్కడ లోపల కూడా అవుతుంది అనమాట. మేమైతే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి వస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా క్రియేటివ్గా ఉన్నాయన్నమాట బ్రౌన్ టౌన్ రిసార్ట్లో అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పీజియన్స్ ఉన్నాయి, అలాగే ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. మీకు ర్యాబిట్స్ చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో ర్యాబిట్స్. చూడండి చాలా క్యూట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకా ర్యాబిట్స్ చాలా ఉన్నాయి.